అందరికీ నమస్కారం. ఈ వీడియోలో తులసిమాల యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. మాధవి డివోషనల్ ఛానల్‌కు స్వాగతం. కలియుగ వైకుంఠమైన తిరుమల కొండలపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామికి మనం ఎన్నో పూజలు చేస్తాం. కానీ అన్నిటికంటే ఆయనకు అత్యంత ప్రీతికరమైనది తులసిదళం. స్వామివారి నిత్యార్చనలో తులసి లేనిదే పూజ సంపూర్ణం కాదు. అసలు విష్ణుమూర్తి అవతారమైన శ్రీనివాసుడికి తులసికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అనుబంధం ఏమిటి? తులసి ఆకులతో పూజిస్తే కలిగే ఫలితాలు ఏమిటి అనే విశేషాలను ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఒక చక్రవర్తి అర్పించిన బంగారు తులసి కంటే ఒక సామాన్య భక్తుడు పెట్టిన మట్టి తులసిని స్వామి ఎందుకు స్వీకరించారో ఈ వీడియోలో తెలుసుకుందాం. భీముడు అనే కుమ్మరి భక్తుని కథ గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం తిరుమల ప్రాంతాన్ని పూర్వం తొండమాన్ చక్రవర్తి అనే రాజు పాలించేవాడు. ఆయన స్వామివారికి పరమ భక్తుడు. ప్రతిరోజు బంగారంతో చేసిన తులసి దళాలతో స్వామికి సువర్ణ తులసి అర్చన చేసేవాడు. తనకంటే గొప్ప భక్తుడు లేడని ఆయనకు కొంచెం అహంకారం కలిగింది. అయితే ప్రతిరోజు ఆయన బంగారం తులసి దళాలను స్వామి పాదాల దగ్గర ఉంచితే మరుసటి రోజు ఉదయానికి అక్కడ మట్టితో చేసిన తులసి ఆకులు ఉండటం చూసి రాజు ఆశ్చర్యపోయాడు. ఒకనాడు స్వామియే రాజు కలలో కనిపించి, నాకు నీ బంగారు పూల కంటే నా భక్తుడైన భీముడు అర్పించే మట్టి తులసి దళాలే ఎక్కువ ఇష్టం అని చెబుతాడు. ఆ భీముడు ఒక పేద కుమ్మరి. ఆయనకు తులసి తోట లేదు. పూజ చేసే స్తోమత లేదు. కేవలం స్వామిపై భక్తితో ప్రతిరోజు తాను కుండలు చేసే మట్టితో తులసి ఆకులను చేసి మనసులోనే స్వామికి అర్పించేవాడు. బాహ్యమైన ఆడంబరాల కంటే అంతరంగికమైన భక్తిని స్వామి ఎలా మెచ్చుకుంటారో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అందుకే ఇప్పటికీ తిరుమలలో నైవేద్యాన్ని మట్టి పాత్రలో సమర్పిస్తారు. ఇప్పుడు తులసి యొక్క జన్మ రహస్యం మరియు విష్ణుమూర్తి శాపం గురించి తెలుసుకుందాం. తులసి విష్ణుమూర్తికి కేవలం ఇష్టమైన మొక్క మాత్రమే కాదు, ఆమె లక్ష్మీదేవి యొక్క అంశగా పురాణాలు చెబుతున్నాయి. వృందాదేవి పరమ పతివ్రత. ఆమె పాతివ్రత్యం వల్ల ఆమె భర్త జలంధరుణ్ణి ఎవరూ జయించలేకపోతారు. లోక కళ్యాణం కోసం విష్ణుమూర్తి ఆమె పాతివ్రత్యాన్ని భంగం చేయాల్సి వస్తుంది. ఆ సమయంలో ఆగ్రహించిన వృందాదేవి విష్ణుమూర్తికి రాయిగా మారిపోమ్మని శపిస్తుంది. అంటే సాలగ్రామంగా మారిపోమ్మని శపిస్తుంది. దానికి బదులుగా విష్ణుమూర్తి ఆమె భక్తికి మెచ్చి ఆమెను తులసి మొక్కగా భూమిపై పిలవాలని, ఆమె లేనిది తన పూజలు సాగవని వరమిస్తారు. అందుకే సాలిగ్రామ పూజలో తులసి తప్పనిసరి. శ్రీవారి దేహం సాలిగ్రామ శిలతో సమానమైనది కాబట్టి ఆయనకు తులసి అంటే అంత మక్కువ. తిరుమలలో తులసి గురించి మనకు తెలియని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల కొండపై తులసి తోటలు ఎంతో పవిత్రంగా పెంచుతారు. ఇక్కడ తులసిని సాధారణ మొక్కలుగా కాకుండా దేవతా స్వరూపంగా భావిస్తారు. మొదటి నైవేద్యం స్వామికి చేసే ఆరాధనలో మొదట తులసి తీర్థాన్ని, తులసి దళాన్ని సమర్పించిన తరువాతే మిగిలిన ప్రక్రియలను మొదలు పెడతారు. పాదపద్మాల వద్ద శ్రీవారి పాదాల చెంత నిరంతరం తులసి దళాలు ఉండాలి. ఎందుకంటే తులసి భూదేవి అంశ. స్వామి పాదాలను తాకుతూ ఉంటే తులసి మన పాపాలను హరిస్తుందని నమ్మకం. తిరుమల కొండపై ఉండే గాలిలో తులసి వాసన ఎక్కువగా ఉంటుంది. ఇది భక్తులకు మానసిక ప్రశాంతతను మరియు శ్వాసకోశ సంబంధిత సమస్యల నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. చూశారు కదా, భక్తితో సమర్పించే చిన్న తులసి దళం వేల కోట్ల బంగారు కానుకల కంటే మిన్నా అని మన తిరుమల చరిత్ర చెబుతోంది. మీరు కూడా ప్రతిరోజు మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి పటం ముందు ఒక తులసి దళాన్ని ఉంచి ఓం నమో వెంకటేశాయ అని స్మరించండి. ఆ స్వామి కృప తప్పకుండా మీకు లభిస్తుంది. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మన మాధవీస్ డివోషనల్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరో ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయంతో కలుద్దాం. అంతవరకు సెలవు.